నిర్వహిస్తున్నాయి. కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు రాజస్థాన్ గవర్నర్ హరిభావు కిషన్ రావు బాగ్డే, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ తదితరులు హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు పశ్చిమ రాష్ట్రాలు గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, గోవా, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం ఆయా రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించే నృత్యాలు తిలకిస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు కళా మహోత్సవ్ను పురస్కరించుకొని రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఈ నెల 22 నుంచి 30 తేదీ వరకు కళా మహోత్సవ్ను కొనసాగుతుంది. 9 రోజుల పాటు కొనసాగే ఈ కళా మహోత్సవ్లో హస్తకళలు, జానపద, శాస్త్రీయ, సంగీత, నృత్యాలు, పర్యాటక శాఖ ప్రదర్శనలతో పాటు వివిధ రకాల వంటకాలు సహా అనేక సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకుల కోసం ఉచిత ప్రవేశం కల్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ద్రౌపది ముర్ముకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు వేదాశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్రపతికి స్వామివారి చిత్రపటాన్ని టీటీడీ చైర్మన్ అందించారు. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న G20 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం ఢిల్లీ నుంచి జోహన్నెస్బర్గ్కు పయనమయ్యారు. సదస్సుకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. వసుదైవ కుటుంబం అనే భారత దృక్పథాన్ని G20 వేదికగా ప్రస్తావిస్తానని అన్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మొదటి G20 శిఖరాగ్ర సమావేశం కావడంతో ఈ సమావేశాలకు ఎంతో ప్రత్యేకత ఉందని అన్నారు. 2023లో భారతదేశం G20 సమావేశాలకు అధ్యక్షత వహించిన సమయంలోనే ఆఫ్రికన్ యూనియన్ G20లో చేరిందని ప్రధాని గుర్తు చేశారు. సంఘీభావం, సమానత్వం, స్థిరత్వం అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఏడాది సదస్సుకు హాజరయ్యే అగ్రనేతలతో సమావేశమయ్యేందుకు ఆసక్తిగా ఉన్నట్లు మోదీ తెలిపారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉండే దేశాల్లో దక్షిణాఫ్రికా కూడా ఒకటని మోదీ గుర్తు చేశారు. కాగా ప్రధానమంత్రి దక్షిణాఫ్రికా పర్యటన చేపట్టడం ఇది 4వసారి. గత ఏడాది బ్రెజిల్లోని రియో డి జనరీలో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. 2023 G20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇవ్వగా అంతకుముందు సంవత్సరం అంటే 2022లో బాలి వేదికగా ఇండోనేషియాలో G20 సమావేశాలు జరిగాయి. ప్రధాని G20 శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఫార్ములా ఈ కార్ రేసులో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసులో
మాట్లాడుతూ చట్ట వ్యతిరేకంగా ఏమీ జరగలేదన్న విషయం అందరికీ తెలుసని అన్నారు. తనను అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వం చేయదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్లో భారీ భూ కుంభకోణానికి కుట్ర జరుగుతోందని, బాలానగర్, నాచారం, జీడిమెట్లలో 9,300 ఎకరాల భూ ఆక్రమణ కోసం కుట్ర జరుగుతోందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలుకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని, అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. ఇది నేనేదో ఊరికే ఆషామాషిగా ఆరోపణలు చేయట్లేదు. ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో ఇవాళ హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది. ఫార్ములా ఈ కార్ రేస్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై గవర్నర్ విచారణకు అనుమతిచ్చారని, ఇక చట్టం తన పని తాను చేసుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఇది కక్ష సాధింపు చర్య కాదని, కాంగ్రెస్ పార్టీ ఇలాంటివి చేయదని స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కార్ కేసులో మంత్రి సంతకం లేకుండానే కేటీఆర్ డబ్బు విడుదల చేశారని ఆరోపించారు. దీంతో రాష్ట్ర ఖజానాకు సుమారు 160 కోట్ల రూపాయల నష్టం జరిగిందని తెలిపారు. దర్యాప్తు కమిషన్ నివేదిక ఆధారంగా చట్ట ప్రకారం కార్యాచరణ జరుగుతుందని మంత్రి తెలిపారు. నిన్న గవర్నర్ గారు ఇచ్చిన పర్మిషన్ మీద మా ప్రభుత్వానికి ఎవరి మీద రాజకీయంగా మేము కక్ష సాధన చర్యలు చేపట్టామని మీకు తెలుసు. 24 months అయింది. లాట్ ఆఫ్ కాంప్లైంట్స్ ఇంక్లూడింగ్ కాళేశ్వరం టు ఈ ఫార్ములా వీఆర్ గోయింగ్ త్రూ లీగల్లీ. దే ఛాలెంజ్ ఆన్లైన్ ఛాలెంజ్ చేసాం. మీరు ఎంక్వైరీ వేసుకోరంటే ఎంక్వైరీ వేసాం. ఈవెన్ యాదాద్రి ప్లాంట్ కానీ ఫార్ములా కాదు కాళేశ్వరం మీద ఎంక్వైరీ వేసుకోండి, ఏమని వేసుకొని కేసులో భయపడడం, జైపడడం. మేము కేసులు పెట్టాము, మేము అరెస్టులు చేయము. మాకు పొలిటికల్ రివెంజ్ అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీ పవర్ వస్తుంటుంది, పోతుంటుంది. మేము ఇతర రీజనల్ పార్టీస్ లాగా మీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తుండ్రు, తమిళనాడులో చూస్తుండ్రు. ఈ పార్టీ వస్తే ఆ పార్టీలో వాళ్ళని జైలు వేయడం, ఆ పార్టీ వస్తే ఈ పార్టీ జైలు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కరినన్నా అరెస్ట్ చేసినా మీరు చెప్పండి. చట్టపరంగా ఎంక్వైరీ చేసినాం. అది కూడా రిటైర్డ్ జడ్జెస్, వెల్ నోన్ జడ్జెస్తో చేసిన రిపోర్ట్ ప్రకారం గవర్నర్ గారిని ఆ ఏసీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆయన పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కళలు సాంస్కృతిక వారధిగా నిలుస్తాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల కనెక్ట్ పేరిట హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్లో ఏర్పాటు చేసిన 2 రోజుల ఫిల్మ్ ఫెస్టివల్ను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజులతో కలిసి గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాలన్నీ అన్ని రంగాల్లో ముందున్నాయని అన్నారు. ఇక్కడి ప్రజలు వైవిధ్యానికి ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. 2 రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాల సినిమాలను ఈ చిత్రోత్సవంలో చూపేందుకు అవకాశం ఉందని జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. I hear from Northeast. We are having this Telangana Northeast Techno Fest. It is not like any other festival. It is a very, very comprehensive festival. A comprehensive activity that also has a festival in it. So we are having, more of interaction and more of discussions, presentations, and in diverse fields like culture. We'll have healthcare, we'll have on IT, we'll have on women empowerment. This is very diverse because the northeastern states are very diverse in nature, and life also is very diverse. And all this, we believe, all come into culture, whether it is healthcare or everything, or films, or IT. It's all of us different cultures.
వార్తల్లో ఇప్పుడు స్వల్ప విరామం. మూడు నెలల్లో డబ్బు డబుల్. వారేవా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. చెడు వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని జేఎన్టీయు డైమండ్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన భట్టి విక్రమార్క విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. ఇప్పటికే ఐటీఐలను ఆధునీకరించిందని, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటోందని అన్నారు. భూమి లీజు, ప్రాపర్టీ ట్యాక్స్ మినహాయింపులతో పాటు మౌలిక వసతుల కల్పన కోసం 800 కోట్లు ఇవ్వాలంటూ జేఎన్టీయు కోరిందని, యూనివర్సిటీ అభ్యర్థులను పరిశీలనలో ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. చాలా మంది సభలో కూడా ఉన్నారు. అలుని వేదికపై ఉన్న వారికి మాత్రం సన్మానం. Telangana takes special pride in JNTU because it has been a constant partner of the state, conducting entrance exams with integrity, guiding affiliated colleges with consistency, and supporting the government's mission to make Telangana a hub for innovation. The fact that today, I was told that nearing about 225 colleges, though and 3.5 lakh students are part of the JNTU family, shows its scale and influence. And as a proud representative of the government, let me say this with warmth. JNTU has produced more engineers than the number of pathholes we repair every monsoon, and both are essential for the development of Telangana. The government's commitment, a Congress government that invests in human capital, under the leadership of the Honorable Chief Minister, Sri Revanth Reddy Garu, the government of Telangana is rebuilding the foundations of education. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. డిసెంబర్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న నేపథ్యంలో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేసేందుకు ఎదురు చూస్తున్న వారంతా సిద్ధమవుతున్నారు. మరిన్ని వివరాలు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ పోరు జోరందుకుంటోంది. మరికొన్ని రోజుల్లో పల్లె పల్లెన ఓట్ల పండుగకు తెరలేవనుంది. గత కొద్ది రోజులుగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ విడుదల కానుంది. దీంతో ఇప్పటికే సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలని ఆశిస్తున్న అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయడమే తరువాయి ఎన్నికల కోలాహలం ప్రారంభం కానుంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ దృష్ట్యా గత పంచాయతీ ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లన్నీ ఈసారి మారతాయని తెలిపింది. మొదటగా ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల జాబితాను ఎంపిక చేయాలని నిర్దేశించింది. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం అనుమతించగా ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా గురువారం మార్గదర్శకాలను జారీ చేసింది.
ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో 31 జిల్లాల్లో ఉన్న 545 గ్రామీణ మండలాల్లోని 12,760 గ్రామాలు 113,534 వార్డుల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో 50% మేరకు రిజర్వేషన్లు, మిగిలిన 50% జనరల్ కేటగిరీ స్థానాలుంటాయి. 2024 సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే 2024 ప్రకారం బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించడంతో పాటు ఎస్ఈఈపీసీ 2024 సర్వే ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డీఓలు, వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీఓలు ఖరారు చేస్తారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేయగా ఏ ప్రాంతంలోనైనా జనాభా సమానంగా ఉంటే లాటరీ విధానంలో ఆ స్థానానికి రిజర్వేషన్ ఖరారు చేస్తారు. మరోవైపు మహిళలకు 50% సీట్లను కేటాయించనుండగా సరి సంఖ్యలో సీట్లు ఉన్న చోట ఎటువంటి సమస్య లేకపోయినా బేసి సంఖ్య సీట్లు ఉన్న చోట కేటాయింపునకు సంబంధించి ఈసీ కీలక సూచన చేసింది. బేసి సంఖ్యలో సీట్లుంటే 0.5% పరిగణలోకి తీసుకోవద్దని, సున్నాగానే పరిగణించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఉదాహరణకు ఏదైనా మండలంలో 11 సీట్లుంటే 50% రిజర్వేషన్ ప్రకారం 5.5 తీసుకోవడం కుదరనందున 5 సీట్లు మాత్రమే మహిళలకు కేటాయించాలి. పంచాయతీ ఎన్నికల కోసం రిజర్వేషన్లు జనరల్ కేటగిరీలో సీటు కేటాయిస్తే దానిని మార్చే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అన్నీ సరిచూసుకునే రిజర్వేషన్ ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల్లో పేర్కొంది. రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడంతో పాటు ఈ నెల 24న హైకోర్టులో విచారణ పూర్తి కాగానే అదే రోజు లేదా మరుసటి రోజు షెడ్యూల్ ప్రకటించాలని ఎస్ఈసీ భావిస్తోంది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. డిసెంబర్ 17 వరకు వార్డు సభ్యులు, సర్పంచ్ల ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలు ప్రకటించేలా ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, ఓటర్ జాబితాలో తప్పులను సరిదిద్దే ప్రక్రియను వేగంగా పూర్తి చేసి ఈ నెల 23న ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆదేశించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు సైతం తమ మద్దతుదారులను కూడగట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశ ఆర్థిక భద్రత, ఆర్థికాభివృద్ధికి, ఆహార భద్రతకు మత్స్యకారులు వెన్నెముకగా నిలుస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గంగపుత్రులు, బెస్తలు, ముదిరాజులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారులకు అండగా ఉండే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందన్నారు. చెరువులు, జలాశయాల్లో మత్స్య సంపదను పెంచడం ద్వారా మత్స్య కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ సందర్భంగా ఈ వృత్తిపై జీవిస్తున్నటువంటి గంగపుత్రులకు, బెస్తలకు, గూళ్లకు, ముదిరాజులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వృత్తి పరిరక్షించి పేదలకు ఆహారంగా అందించేటువంటి చేప పిల్లల పంపిణీ కానీ, చేప పిల్లల ద్వారా వ్యవహారికంగా వృత్తిని కాపాడుతూనే ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడే ఈ చేప వృత్తికి సంబంధించినటువంటి ఆధారపడ్డ అందరికీ కూడా ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ మంచి జరగాలని, శుభం జరగాలని కోరుకుంటూ మీ పొన్నం ప్రభాకర్. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ వేదికగా తెలిపారు. సమావేశాలకు ఒక రోజు ముందు అంటే నవంబర్ 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించిందని మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో కలిపి ప్రధాన అంశాలపై చర్చ జరుగుతుందని, ఈ విషయమై ఇప్పటికే అన్ని పార్టీలకు లేఖలు పంపినట్లు కిరణ్ రిజిజు తెలిపారు. దేశ భద్రత విషయంలో భారత్ రాజీ పడదని, ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి స్పష్టం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన కొద్ది రోజులకే భారత జవాన్లు ప్రదర్శించిన ధైర్య సాహసాలతో పాకిస్తాన్ కాల్పుల విరమణను ప్రకటించిందని అన్నారు. లేని పక్షంలో విపత్కర పరిణామాల్ని దాయాది దేశం ఎదుర్కోవాల్సి వచ్చేదని తెలిపారు. సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గుజరాత్ భుజ్లోని బీఎస్ఎఫ్ 176వ బెటాలియన్ క్యాంపస్లో జరిగిన వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కవాతును సమీక్షించారు. అనంతరం దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ జవాన్లకు నివాళులర్పించారు. ఇక ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో భాగంగా జైషే మొహమ్మద్ తదితర ఉగ్ర సంస్థల ప్రధాన కార్యాలయాలు, శిక్షణ శిబిరాల్ని భారత సైన్యం ధ్వంసం చేసిందని అమిత్ షా తెలిపారు. ఈ ఆపరేషన్లో జవాన్ల ధైర్య సాహసాలను ఆయన కొనియాడారు. प्रभावी सामरिक कार्यवाही की बदौलत नक्सलियों की गिरफ्तारी और माननीय मुख्य अतिथि महोदय दर्शकों का भव्य अभिवादन स्वीकार करते अब समीप पहुंच रहे हैं सलामी मंच के। ये 6 दशक सीमा सुरक्षा बल ने न केवल देश की जनता, पूरे विश्व को ये मानने के लिए मजबूर किया है कि जब तक देश की सीमा पर बीएसएफ है, देश का दुश्मन 1 इंच भी आगे नहीं बढ़ सकता। और ये फर्स्ट रिस्पॉन्डर का रिस्पॉन्सिबिलिटी, जिस वीरता, दक्षता और प्राणों की भी परवाह करे बगैर अपने प्राणों की आहुति देकर बल के जवानों ने अब तक इसका निर्वहन किया है, वो मेरे लिए, इस देश के गृह मंत्री के लिए बहुत बहुत गौरव की बात है, अभिमान की बात है। ఫసల్ బీమా యోజన పరిధిని విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, తెగుళ్లు వంటి సహజ విపత్తుల వల్ల పంట నష్టం జరిగితే బీమా పరిహారం అందించే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ పథకం పరిధిని మరో 2 విపత్తులకు విస్తరించారు. అడవి జంతువులు పంటకు నష్టాన్ని కలిగిస్తే ఆ నష్టాన్ని బీమా పరిహారంగా చెల్లిస్తారు. నీటి ఎద్దడి కారణంగా దెబ్బతిన్న పంటలకు కూడా పరిహారం అందజేస్తారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఈ 2 నష్టాలకు కూడా బీమా పరిహారాన్ని వర్తింపజేయాలని చాలా కాలంగా రైతులు కోరుతున్నారని అన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా బీమా పరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. నేడు ప్రపంచ టెలివిజన్ దినోత్సవం. 1924లో జాన్ లోగి బైర్డ్ కలలు కన్న ఆ బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ ఇప్పుడు మన గోడ మీద స్మార్ట్ టీవీగా మారింది. ఒకప్పుడు రేడియో మాటలతో ఊహలు కలిగించేది. ఇప్పుడు టీవీ కళ్ళ ముందు ప్రపంచాన్ని తెచ్చి నిలబెడుతోంది. వరల్డ్ టీవీ డే సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. టెలివిజన్ను 1924లో స్కాటిష్ ఇంజనీర్ జాన్ లోగి బైర్డ్ కనిపెట్టారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో సహాయంతో 1959 సెప్టెంబర్ 15న భారత్లో టెలివిజన్ ప్రసారాలు మొదలయ్యాయి. మొదట దేశంలో ఆరోగ్యం, ట్రాఫిక్ రూల్స్, పౌరుల విధులు, హక్కులు వంటి వాటిపై వారంలో 2 రోజుల పాటు గంటసేపు కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. 1982లో ఢిల్లీ ఏసియాడ్ సందర్భంగా రంగుల టీవీ వచ్చింది. అప్పటి నుంచి భారత్లో టెలివిజన్ విప్లవం మొదలైంది. 1996 నవంబర్ 21న ఐక్యరాజ్య సమితి మొదటి ప్రపంచ టెలివిజన్ ఫోరం నిర్వహించింది. ప్రముఖ వార్తా సంస్థల నేతలు, దర్శకులు పాల్గొన్నారు. అక్కడే ప్రతి ఏటా నవంబర్ 21ని అంతర్జాతీయ టెలివిజన్ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. టీవీ సమాచార ప్రసారం, ప్రజాభిప్రాయ రూపాంతరం, ప్రపంచ రాజకీయాలపై ప్రభావం, ఈ 3 అంశాలను గుర్తు చేయడమే ఈరోజు ఉద్దేశం. ఒకప్పుడు టీవీ అంటే ధనవంతుల ఇళ్లలో మాత్రమే ఉండేది. 90 ఏళ్ల క్రితం ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ ధర ఒక కారు ధరకు సమానం. ఇప్పుడు పల్లెటూరు నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటా టీవీ ఉంది. భారత్లో 900కు పైగా ఛానళ్లు 15 భాషల్లో ప్రసారమవుతున్నాయి. దూరదర్శన్ ఇప్పటికీ దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్. 70 స్టూడియోలు, 1400 ట్రాన్స్మిటర్లతో దేశంలోని 92% ప్రాంతాన్ని కవర్ చేస్తోంది. స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, ఓటీటీ వచ్చింది. కానీ ఇప్పటికీ ఎన్నికల ఫలితాలు, బడ్జెట్ సమావేశాలు, ఒలింపిక్స్, క్రికెట్ వరల్డ్ కప్ ఇవన్నీ లైవ్లో చూడాలంటే మనం రిమోట్ పట్టుకొని టీవీ ముందు కూర్చుంటాం. ఎందుకంటే టీవీ అంటే కేవలం ఒక గ్యాడ్జెట్ కాదు, అది మన కుటుంబంలో ఒక సభ్యుడు.
ఫేస్బుక్, ట్రోల్స్ నిండిన సోషల్ మీడియా యుగంలో నిష్పక్షపాత సమాచారం కోసం ప్రజలు టీవీ ఛానళ్లపైనే ఆధారపడుతున్నారు. కోవిడ్ సమయంలో దూరదర్శన్ ద్వారా పాఠాలు, ప్రభుత్వ సందేశాలు, టీవీ సామాజిక బాధ్యతను నిరూపించుకుంది. ఐక్యరాజ్య సమితి కూడా టీవీని సమాచారం, విద్య, వినోదంలో అతి ముఖ్యమైన సాధనంగా గుర్తిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున మనిషి 3 నుంచి 4 గంటలు టీవీ చూస్తున్నారు. టెలివిజన్ ద్వారానే బర్లిన్ గోడ కూలిందని, గల్ఫ్ యుద్ధం ప్రత్యక్షంగా చూశామని ప్రపంచం తెలుసుకుంది. ఇప్పుడు స్మార్ట్ పరికరాలు ఎన్ని వచ్చినా టీవీ ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు. టీవీ కేవలం వినోద పరికరం కాదు, సమాచార ద్వారం, సామాజిక మార్పు సాధనం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో స్వర్ణం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్కు డీజీపీ శివధర్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్పెషల్ పోలీస్ డీఎస్పీగా కొనసాగుతున్న నిఖత్ జరీన్ మహిళల 51 కేజీల ఫైనల్ పోటీలో ప్రత్యర్థిని 5-0 తేడాతో ఓడించడం ఆమె సామర్థ్యానికి, అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. గోల్డ్ మెడల్ సాధించి తెలంగాణ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచిన నిఖత్ జరీన్ను రాష్ట్ర పోలీసు విభాగం తరపున అభినందిస్తున్నట్లు చెప్పారు. క్రీడల్లో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పిన నిఖత్ విజయం ఇతర క్రీడాకారులకు ఆదర్శమని పేర్కొన్నారు. నిఖత్ జరీన్ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డీజీపీ శివధర్ రెడ్డి ఆకాంక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 7.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే దాదాపు 6 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాగల 2 రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కుమ్రం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో 7 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి 7.1, ఆదిలాబాద్ 7.7, వికారాబాద్ 8.1, రంగారెడ్డి 8.2, కామారెడ్డి 8.5, సిద్దిపేట 8.6, నిజామాబాద్ 8.9, జగిత్యాల 9, మెదక్ 9.3, నిర్మల్ 9.4, మహబూబ్ నగర్ జిల్లాల్లో 9.9 డిగ్రీల సెల్సియస్ల వరకు నమోదయ్యాయి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి బేగంపేట విమానాశ్రయంలో దేశ ప్రథమ పౌరురాలికి ఘన స్వాగతం. ఈ సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ను ప్రారంభించనున్న ద్రౌపది ముర్ము. పశ్చిమ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించనున్న ఉత్సవం. హాజరవుతున్న వివిధ రాష్ట్రాల గవర్నర్లు. రేపటి నుంచి దక్షిణాఫ్రికా వేదికగా G20 శిఖరాగ్ర సదస్సు. జోహన్నెస్బర్గ్కు పయనమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వసుదైవ కుటుంబం అనే భారత దృక్పథాన్ని G20 వేదికగా ప్రస్తావిస్తానని వెల్లడి. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్పై కక్ష సాధింపు ఉండదన్న మంత్రి కోమటిరెడ్డి. దర్యాప్తు కమిషన్ నివేదిక ఆధారంగానే చర్యలుంటాయని స్పష్టీకరణ. హైదరాబాద్లో భారీ భూ కుంభకోణం జరుగుతోందన్న కేటీఆర్. బాలానగర్, నాచారం, జీడిమెట్లలో 9,300 ఎకరాల భూ ఆక్రమణ కోసం కుట్ర జరుగుతోందని ఆరోపణ. ఫసల్ బీమా యోజన పరిధిని విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. జంతువులు, నీటి ఎద్దడి వల్ల జరిగిన నష్టానికి కూడా పరిహారం వర్తిస్తుందన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. రాష్ట్రపతి ఆమోదం తెలిపారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడి. దేశ భద్రత విషయంలో భారత్ రాజీ పడబోదన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆపరేషన్ సింధూర్ కొనసాగితే దాయాది దేశం విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేదని వెల్లడి. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.